గురూజీ మొన్న ఒక వీడియో చూసా. ఒక లేడీని ఎవరో ఇంటర్వ్యూ చేస్తే లైక్ లేడీస్ వాళ్ళు బయట ఉంటారు కదా, ఆ టైంలో టెంపుల్కి రావచ్చా, పూజ చేయవచ్చా అని అడిగితే నేను ప్రతిరోజు చేస్తున్నాను, ఆ టైంలో కూడా చేస్తున్నాను అని తను చెప్పడం జరిగింది. సో ఇది నెగిటివ్గా పోర్ట్రే అవుతుందా, పాజిటివ్గా పోర్ట్రే అవుతుందా, అసలు దీని గురించి అంటే లైక్ నేను తెలుసుకున్న విధానానికి తను చెప్పిన విధానం చాలా తేడా ఉన్నది. దీని గురించి వివరంగా చెప్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ఈ మధ్యన ఇది చాలా ట్రెండీగా, చాలా రకరకాలుగా భావోద్వేగాలతోటి, వాళ్ళ యొక్క భావోద్వేగాలతోటి భావజాలాలు బాగా ఎక్కువైపోయినాయి. అందువల్ల ఏంటంటే ఎంతవరకు కరెక్ట్ అంటే, పూర్వకాలంలో కూడా ఆవిడ ఏం మాట్లాడింది అంటే, ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఎటువంటివి లేకుండా ఉండడం వలన మనం దాన్ని తీసుకుంటున్నాము, మనం చేయొచ్చు, ఈ మధ్యన అంటే మనకు ఫెసిలిటీస్ వచ్చేసినాయి అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. కానీ ఆవిడ ఒక విషయం తెలుసుకోవాలి, హైజీనిక్ అనేది కానీ లేకపోతే శాస్త్రం కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఏదో వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టు వాళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారు ఈ మధ్యన. కానీ డిస్క్రిమినేషన్ చేసినట్టు కాదు, ఆ టైంలో వ్యర్థం అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి వీళ్ళు ఒక రకాలైనటువంటి విఎస్ఆర్కి కానీ, పూర్వం మనం చాలా సందర్భాలు చూసినట్టు మూడు కుటుంబాల వల్ల 3 మంది జనాలు ఇంట్లో ఉండడం వల్ల అవన్నీ ఎక్కువగా ఉంటూ ఉండేవారు, చేయలేక ఉంటుందని వాళ్ళు రెస్ట్ అవ్వడం జరిగేది. ఇంకో శాస్త్రీయ ప్రకారంగా చెప్పాలంటే గుడిలో, గర్భగుడిలో కానీ మన గుడిలో కానీ మనం ప్రవేశించినప్పుడు అక్కడ ఆ రేస్ అనేవి కూడా అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి శాస్త్రీయ ప్రమాణంలో. కానీ హ్యూమన్ బాడీ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎప్పుడు అయితే అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కలిసి రివర్స్ అవుతాయో ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని చెప్పేసి ముఖ్యంగా ఆ రోజుల్లో ఆడవాళ్ళని నిషేధించడం జరిగింది తప్ప డిస్క్రిమినేట్ చేయడానికి అంతకన్నా కాదు. ఇంకో విషయం చెప్పాలంటే, మనకి మన సాంప్రదాయాల్లో అమ్మవారికి అర్చకత్వం చేసేవాళ్ళు పురోహితులు మగవాళ్ళే ఉంటారు. లేదంటే గ్రామ దేవతలు కనుక అయినట్లయితే కనుక ఆ వర్గానికి, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మగవాళ్ళు మాత్రమే వాళ్ళు చేస్తారు. కానీ గర్భగుడిలో ఆడవాళ్ళు వినడం అంత పరిపాటి కాదు, అది కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏం చెప్పింది నేను విన్నాను. పైగా తను ఇంకో మాట ఉన్నది, పూర్వము ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ లేకపోవడం, అప్పుడు సరైన విధానాలు లేకపోవడం వల్ల రానిచ్చేవాళ్ళు కాదు అని చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? శానిటరీ ప్యాడ్స్ అనేది ఇప్పుడు వచ్చినాయి. శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ వాడడం వల్ల జననేంద్రియాల దగ్గర ఇబ్బంది వచ్చి ఇప్పుడు ఎవరికి పిల్లలు కలగట్లేదు. కానీ మరి అప్పుడు ఇంకా పూర్వం హైజీనిక్గా, ఎంత హైజీనిక్గా దాంట్లోనే కాటన్ క్లాత్స్ వాడుకునేవారు, వాళ్ళు రకరకాల ఇచ్చేది ఉండేది అని వింటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి. మరి వాళ్ళకి ఎవరికి హైజీనిక్ ప్రాబ్లం రాలేదు, వాళ్ళకి ఎవరికి కూడా జననేంద్రియాల దగ్గర సమస్య రాలేదు, ఇబ్బందులు లేదు, బ్యాక్టీరియల్ ఫామ్ కాలేదు. ఒక్కొక్కరు 10 మంది పిల్లల్ని, 7 మంది పిల్లలకి కన్నా రోజులు ఉన్నాయి మనకి. ఈ రోజుల్లో మరి ఇంత టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఈ సోకాల్డ్ ఈ శానిటరీ ప్యాడ్స్, ఈ శానిటరీ నాప్కిన్స్, జీన్స్, టీషర్ట్స్ ఇన్ని వేసిన వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మనకు ప్రతి ఆడవాళ్ళు ఐఎఫ్ ఎందుకు పరిగెడుతున్నారు? అది మనకు కొని తెచ్చుకున్న ఇదే తప్ప ఇప్పుడు తీసుకున్న రెస్ట్ కాదు. ఆ 5 రోజుల్లో రెస్ట్ అని చెప్పారు తప్ప ఈ డిస్క్రిమినేషన్ మాటను వదిలేసి ఎవరైతే రెస్ట్ తీసుకున్నారో వాళ్ళు ఎవరైతే చక్కగా దానికి లోబడి ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు రావని చెప్పి నేను తెలుసుకున్న ఇది. సో మనం ఎంత వివరంగా చెప్పినా కూడా చాలామంది అర్థం కాని వాళ్ళు ఉంటారని నా ఉద్దేశం. సో సింపుల్గా చెప్పాలంటే మీరేం చెప్తారు? అది వాళ్ళ మూర్ఖులు, వాళ్ళ విధేయత వదిలేయాలి. కానీ ఒకటేంటంటే, దీనికి హిందుత్వానికి అయితే సంబంధం అనేది లేదు. ఎవరింట్లో అయినా ఉంటుంది, హిందువులైనా కాదు, ఎటువంటి ఇతర కులాలైనా, వర్గాలైనా, మతాలైనా కూడా అందరింట్లో ఇది పాటిస్తారు. ఇక దాన్ని వాళ్ళ విజ్ఞత వదిలేసి వాళ్ళకి చెప్తే అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడితే వాళ్ళు కూడా మనం వాళ్ళ జాలిగా చూడడం తప్ప మనం ఏం చేయలేం. కానీ దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకు ఖండించాలంటే, ఒక రకంగా మనం ఎంతో ఇష్టంగా చూసిన దేవీ దేవతలని మామూలుగా ఒక వ్యక్తి పురుటి శుద్ధి వస్తేనే, పురుటి రోజుల్లో ఎవరైనా పిల్లవాడు పుడితేనే 20 రోజుల స్నానం ఎందుకు పుళ్ళకే వెళ్ళరు. తర్వాత ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు, చాలామంది ఆడవాళ్ళు కూడా అసలు వాళ్ళు 5-6 రోజుల వరకు ఇంట్లోంచి పెట్టరాదు. అలాంటి కూడా వీళ్ళు వచ్చారు. అది వరకు అలాగే దెబ్బలాడు మనకి అయ్యప్ప స్వామి విషయంలో కూడా జరిగింది. శబరిమల ఏమైందో అక్కడ ఆవిడ సంగతి మనం కళ్ళతో చూసాం. ఇది వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పేది, పురుగు బుద్ధి అన్నట్టుగా వాళ్ళకి పుట్టిన బుద్ధిలే తప్ప దాన్ని వేరే వాళ్ళ మీదకి వాళ్ళు అందరి తప్పులు చేసినట్టు ఉద్దేశిస్తున్నారు. ఏదో హీరోయిజం లేకపోతే ఇది చేసినట్టుగా చూపిస్తున్నారు తప్ప అది చాలా తప్పు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి వాటిని ఫాలో అవ్వకుండా తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో పిల్లలకి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు పెంచారో, లేకపోతే వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయో ఆ రకంగా ఫాలో అయితే అందరికీ మంచిదని చెప్పాలి. ఇదంతా కూడా ఏంటంటే రాను కూడా వేరే వ్యవహారాలు దాటితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మనకి మంచిది అనుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.